సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 4,62,000 విలువైన 308 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో పత్తి విత్తనాల ప్యాకెట్ తక్కువ ధరకే విక్రయిస్తున్నారని, ఇలా విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించడంతో పలు చోట్ల దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తనాలతో పాటు వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరి అయినా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి అమ్ముతుడు అనేటువంటి సమాచారం రావడంతో గడ్డి మందును తట్టుకొని పత్తి విత్తనాలను తయారు చేసేటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సేమ్ ఉన్నాయనే విధంగా నమ్మబలికే విధంగా విత్తనాలని తయారు చేసి అమ్మడం. ఒక ఇద్దరు వ్యక్తులు ఇతనికి సహాయకంగా ఉంటూ ఇతను తయారు చేసినటువంటి విత్తనాలను గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రైతులకి అమ్మడానికి ఇతను నియమించుకున్నాడు. నకిలీ పత్తి విత్తనాలను ఎవరైనా తయారు చేసినా అమ్మినా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది.